నేడు పునీత థోమస్ గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. థోమస్ గారు గలిలయ ప్రాంతంలో చేపలు పట్టుకునే ఒక సాధారణమైన జాలరుడు. అటువంటి సాధారణమైన వ్యక్తిని యేసు ప్రభువు తన అపోస్తలుడుగా ఎన్నిక చేసుకున్నాడు. ప్రియామిత్రులారా, థోమస్ గారు భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడని తిరుసభ సాంప్రదాయం మనకు తెలియజేస్తుంది. తాను ప్రప్రథముగా కేరళ రాష్ట్రంలో అనేక చోట్ల సువార్తను ప్రకటించి క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేశాడని మనం తెలుసుకుంటున్నాం. అందుకనే నేటికి కూడా కేరళలో ఉన్న క్రైస్తవులు థోమస్ గారి యొక్క క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కేరళ రాష్ట్రం నుండి తమిళనాడులో ప్రవేశించి తమిళనాడులో కూడా అనేక చోట్ల సువార్తను ప్రకటించి ఉన్నాడు. అనంతరము తాను మద్రాసుకు వెళ్లి సువార్త పరిచయం చేస్తున్న క్రమంలో తాను వేదసాక్షి మరణం పొందుకున్నాడు. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు కోసం తాను వెనకంజ వేయలేదు. శ్రమలు అనుభవించటానికి, హింసలు అనుభవించటానికి, మరణించటానికి కూడా తాను వెనుకంజ వేయలేదు. ప్రియా సహోదరి సహోదరా, యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో థోమస్ గారు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నాడు. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు లాజరు చెంతకి వెళ్లి తనను జీవంతో లేపాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే ప్రభు తన శిష్యులతో తెలియచేసి ఉన్నాడు, రండి మనము యూదయ ప్రాంతంలో ఉన్న బెతానియా గ్రామానికి వెళదాం అన్నప్పుడు వారందరూ కూడా ప్రభుతో వెళ్ళటానికి ఇష్టపడలా, భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కదా అక్కడున్న ప్రజలు మేము రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, ఎందుకు మరలా అక్కడ వెళదామని తెలియజేస్తున్నారు అని ప్రభుని ప్రశ్నిస్తున్నారు. ప్రియమిత్రులారా, అటువంటి తరుణంలో థోమస్ గారు వారికి పిలుపునిస్తున్నాడు, రండి మనం ప్రభుతో కలిసి వెళ్లి అక్కడ ఆయనతో పాటు మరణిద్దాం అని తెలియజేస్తున్నాడు. తద్వారా ప్రభు మీదున్న ప్రేమను తాను వ్యక్తపరుస్తున్నాడు. థోమస్ గారు ప్రభుని ప్రేమించాడు. మనం కూడా ప్రభుని ప్రేమించాలి. మనము ప్రభుతో ఉంటే మనకు సమస్తము సాధ్యమే. ప్రియా సహోదరి సహోదరులారా, థోమస్ గారు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నాడు. క్రీస్తుతో కలిసి పనిచేయటానికి, క్రీస్తు యొక్క పరిచర్యలో తాను తోడుగా ఉండటానికి తన యొక్క సంసిద్ధతను వ్యక్తపరిచి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు థోమస్ గారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ప్రభు ఉత్థానమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చాడు. థోమస్ గారు వారితో లేడు. థోమస్ గారు వచ్చిన తర్వాత శిష్యులు తెలియజేస్తున్నారు, మేము ప్రభుని చూశాం, ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకున్నాం అని తెలియజేసినప్పుడు థోమస్ గారు విశ్వసించలేదు. నేను నమ్మను, నేను ఆయనను ప్రత్యక్షంగా చూడాలి, నేను ఆయన తాకాలి, నేను ఆయన గాయాల్లో వ్రేలు ఉంచాలి, అప్పుడే నేను విశ్వసిస్తాను అని తెలియజేస్తున్నాడు. 8 రోజుల తర్వాత ప్రభు మరలా దర్శనమిచ్చినప్పుడు థోమస్ గారు కూడా వారితో ఉన్నాడు. ప్రభు థోమస్ని పిలుస్తున్నాడు, థోమా ఇటు రమ్ము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసిగా జీవించుము అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రభు మనకు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు అవిశ్వాసులుగా జీవించవద్దు, విశ్వాసులుగా జీవించండి అని తెలియజేస్తున్నాడు. మనము ప్రభు యొక్క వాక్కును చదివి విశ్వసించాలి, ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించి ప్రభుని విశ్వసించాలి. ప్రియా మిత్రులారా, ఎందుకంటే విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే. ఎవరెవరైతే ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకున్నారో వారందరికీ కూడా ప్రభు తెలియజేస్తున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని. మనము స్వస్థత పొందుకోవాలన్నా, జీవితంలో విజయాలు పొందుకోవాలన్నా మనము ప్రభుని విశ్వసించాలి. ప్రియా మిత్రులారా, ప్రభు ఈ విధంగా పలికినప్పుడు థోమస్ గారు తనను తాను సమర్పించుకుంటున్నాడు. నా ప్రభువా, నా దేవా అని తన సర్వస్వాన్ని యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించుకుని ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా థోమస్ గారు వలె మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి, మన హృదయాన్ని, మన యొక్క మనస్సును ప్రభుకు సమర్పించుకోవాలి. ప్రభు తెలియజేస్తున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడు. ప్రభు ఈరోజు మనతో కూడా తెలియజేస్తున్నాడు, మనం కూడా మరి చూడక విశ్వసించాలి. ప్రభుని మనం ప్రత్యక్షంగా చూడట్లేదు,
ఆయన ప్రభు యొక్క వాక్కును మనం వినగలుగుతున్నాం, ప్రభు యొక్క వాక్కును చదవగలుగుతున్నాం. కాబట్టి ప్రభు యొక్క వాక్కును చదివి ధ్యానం చేసుకుని ప్రభుని విశ్వసించినట్లయితే ప్రభు యొక్క వరప్రసాదాలు పొందుకోగలము. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ రోజున పునీత తోమాసు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. తోమాసు గారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఉన్నాం. అదే విధముగా మా విశ్వాసాన్ని కూడా బలపరచమని ప్రార్థన చేయుచున్నాం. తోమాసు గారు ఏ విధంగా అయితే తనను నీకు సమర్పించుకున్నాడు, నా ప్రభువా, నా దేవా అని నీకు సమర్పించుకుని ఉన్నాడు. అదే విధముగా మేము కూడా మా జీవితాన్ని సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఎల్లవేళలా మా జీవితంలో నీ ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించటానికి నీ యొక్క వరప్రసాద దయచేయండి. ప్రభు, ఈ రోజున ఎవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.